ఓం నమో భగవతే శ్రీ మేధాదక్షిణామూర్తయే. ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ. ఓం నమో భగవతే శ్రీ రమణాయ. శ్రీ గురుభ్యో నమ. ఎవరైనా మీరున్నారా అంటే మనం ఏం చెప్తాము? నేను ఉన్నాను అనే చెప్తాము. ఉండి ఉన్నారా, ఉండకుండా ఉన్నారా అంటే ఉండి ఉన్నామనే చెప్తాము. ఎవరు ఉండకుండా ఉన్నాము అని చెప్పరు. నేను ఉన్నాను అని చెప్తారు. ఈ నేను ఉన్నాను అనేది నీ స్వరూపము. ఒక భక్తుడు ఇలా అడుగుతాడు భగవాన్ రమణుల్ని, నేను ఎప్పుడు ఇప్పుడే ఉంటే మరి నాకెందుకు తెలియటం లేదు అంటే భగవాన్ రమణులు ఇలా చెప్తారు, అదే అసలు సంగతి. అది తెలియటం లేదని అనేదెవరు? అసలు నేను అంటుందా అంటే అసలు నేనున్నాను అని అంటుందా అనేది ఈ నకిలీ నేను. ఈ నకిలీ నేనుని తెలుసుకుంటావు. ఈ మాయా నేనే నీకు ఆటంకం. అసలైన నేను బయటపడాలంటే దానిని తొలగించాలి. అంటే ఈ అజ్ఞానము, ఈ అహంభావము, ఈ అహంకారాన్ని తొలగించాలి అంటున్నారు. నాకు సాక్షాత్కారం కాలేదు అన్న భావమే సాక్షాత్కారానికి అవరోధం కూడా. అది సాక్షాత్కారం అయ్యే ఉంది, ఇంకా సాక్షాత్కారము అవ్వాల్సింది ఏమీ లేదు. అట్లాగే అయితే కొత్తగా సాక్షాత్కారము అవ్వవలసి వస్తుంది. ఇప్పటి వరకు అది లేకపోతే ఇంకా ముందెప్పుడో ఉండాలన్నమాట. పుట్టిందేదో చావక మానదు. సాక్షాత్కారం నిత్యం కాకపోతే దానిని పొందటంలో పెద్ద ప్రయోజనమేమీ లేదు. కాబట్టి మనం పొందగోరేదేదో కొత్తగా సంభవించేది కాదు, అది నిత్యమైనదే. ఎటొచ్చి ఇప్పుడున్న ఈ అడ్డంకుల వల్ల అది తెలియటం లేదు. మనము అన్వేషించేది అదే. ఇక్కడ మనము అడ్డు తొలగించే ప్రయత్నము చేస్తున్నాము. ఆత్మ ఎప్పుడు సాక్షాత్కరించే ఉంది. అది ఆల్రెడీ సిద్ధించి ఉంది, సిద్ధించిన సద్వస్తువు అది. కాబట్టి ఇక్కడ మనం చేయవలసిందల్లా ఈ అడ్డంకులని తొలగించుకోవటం. ఈ అవిద్యని అధిగమించు, అంతా బాగుంటుంది. నేను అనే భావమే ఈ అవిద్య. దాని మూలమేదో కనుక్కో, అది మాయమవుతుంది. ఈ నేను అనే భావము భూతం వంటిది. అదే భగవాన్ రమణులు దీన్ని ఒక పిశాచం అంటారు. దానిని పట్టుకోలేము, కానీ శరీరంతో పాటే అది కూడా లేస్తుంది, ఉంటుంది, దానితో పాటే పోతుంది. ఈ నేను యొక్క మూలాన్ని తెలుసుకోవటం వల్ల అది సాధ్యమవుతుంది. నేనున్నానని దేహం అనదు. ఈ శరీరమే నేను అనేది నువ్వే. ఈ నేను ఎవరో తెలుసుకో, దాని మూలాన్ని వెతుకు, అది మాయమైపోతుంది అంటారు భగవాన్. అందుకనే ఈ అహంకారము, ఈ అహంభావము, ఈ మాయా నేను ఉద్భవించిందేమో గమనించు అంటారు భగవాన్. అదే నేనెవరన్న విచారణ. అలాగే మరొక భక్తుడు, నేను చేస్తున్న విచారణలో పురోగమిస్తున్నానో లేదో ఎట్లా తెలుసుకోవటం అంటారు. అప్పుడు భగవాన్ ఇలా చెప్తారు, నీలో భావాలు తగ్గటం బట్టే, అవి లేకపోవటం బట్టే ఆత్మసాక్షాత్కారం వైపు నీ పురోగమనాన్ని తెలుసుకోవచ్చు. ఆత్మసాక్షాత్కారంలో పురోగమనం అంటూ ఏమీ లేదు. ఆత్మని గురించి ఎవరూ చింతించాల్సిన అవసరం లేదు. నీ స్వరూపము ఆత్మే. నీకు తెలిసినా తెలియకపోయినా నీవు ఆత్మవే. నీ స్వరూపము పూర్ణ జ్ఞానము, నీ స్వరూపము ఆనందము, నీ స్వరూపము సుఖస్వరూపము. ఇటొచ్చి మనకి సమస్య తెచ్చిపెట్టింది ఇదిగో ఈ ఆలోచనలు. ఓకే, ఈ భావాలు మనలో తగ్గటం బట్టే మన యొక్క ప్రోగ్రెస్ని డిసైడ్ చేయొచ్చు, మనము చెక్ చేసుకోవచ్చు అంటున్నారు భగవాన్. ఎందుకంటే ఆత్మ అది స్వయం సిద్ధము, అది ఎప్పుడు సాక్షాత్కారం అయ్యే ఉంది. ఇక్కడ నీకు అడ్డంకులు నీ ఆలోచనలే.
ఆ అడ్డంకులను ఏమాత్రం తొలగించామన్న దాన్ని బట్టే పురోగమనం ఎంతయిందో తెలుసుకోగలుగుతాం. ఆలోచనలు ఎవరికి ఉదయిస్తున్నాయని ప్రశ్నించుకోవటం వల్ల వాటిని అరికట్టవచ్చు. అవి రాకుండా వాటి మూలానికే వెళ్ళాలి నీవు అంటారు భగవాన్. ఈ నేనెవరన్న విచారణలో అహంకారమే ఆ నేను. ఆ ప్రశ్నకి సరి అయిన అర్థం ఇది. అహంకారానికి మూలమేమిటని. మనస్సులో ఏ భావము ఉండనక్కర్లేదు. నువ్వు విడవలసిందల్లా ఒకే ఒక భావాన్ని. అదేమిటంటే ఈ శరీరమే నేను, దీని రూపం ఇట్లాంటిది, దీని పేరిది, వగైరా వగైరా. నీ నిజతత్వం గురించి భావన ఉండవలసిన అవసరం ఏమీ లేదు. ఎప్పుడు ఉన్నట్లే అది ఉంటుంది. అది యథార్థం, భావన కానే కాదు. భావనలన్నీ ఈ అహంకారానికి సంబంధించినవి, ఆత్మకి సంబంధించినవి కావు. ఆత్మలో ఎటువంటి ఆలోచనలు లేవు. ఈ నేనెవరనే పరిశోధన, ఈ నేనెవరన్న విచారణ మెలకుగా అంటే జాగృతావస్థలోనే ఈ విచారాన్ని కొనసాగించాలి అంటారు భగవాన్. అది చాలు. నిద్ర వచ్చే వరకు నీ విచారణ కొనసాగిస్తూ ఉంటే నిద్రలో కూడా ఆ విచారణ సాగుతూనే ఉంటుంది. నిద్ర మేల్కొనగానే విచారణ మళ్ళీ ప్రారంభించు అంటారు భగవాన్ రమణులు. ఒకరికి ఒక్కో సందేహం రావచ్చు. ఈ నేను అన్వేషించటం వల్ల అక్కడ నాకేమీ కనబడటలేదు అని అడుగుతూ ఉంటారు. భగవాన్ దానికి ఏం చెప్తారంటే, నీవు దేహంతో తాదాప్యము చెంది కంటితో చూడటానికి అలవాటు పడిపోవటం వల్ల ఇంకేది కనపడదంటున్నావు. చూడటానికి ఏముంది? చూసేదెవరు? చూసేదెట్లా? ఉన్నదల్లా ఒకే ఒక్క చైతన్యం. అదే నేనుగా రూపం దాల్చి శరీరంతో తాదాప్యము చెంది కళ్ళ ద్వారా బయటకు వెళ్ళి చుట్టూ ఉన్న వస్తువుల్ని చూస్తుంది. మేలుకొని ఉన్నప్పుడు వ్యక్తి పరిమితుడై ఏదో భిన్నమైన దానిని చూడాలని అనుకుంటాడు. ఇంద్రియాల సాక్ష్యమే తిరుగులేని ఆధారం అనుకుంటాడు. కానీ ద్రష్ట, దృశ్యము, దృక్కు అన్నీ నేను అనే ఒక చైతన్యానికి భిన్న రూపాలవి అని ఒప్పుకోడు. ఆత్మ దృగ్గోచరమన్న భ్రమని, చింతని తొలగిస్తుంది. నిజానికి దృశ్యమానమైనదేదీ లేదు. ఇప్పుడు నేను అనేదాన్ని ఎట్లా అనుభవిస్తున్నావు? నీ గురించి తెలుసుకోవటానికి ఎదురుగా అద్దాన్ని పట్టుకొని ఉన్నావా? ఎరుకే నేను అంటే దానిని గ్రహించు, అదే సత్యము అంటారు భగవాన్. కాబట్టి ప్రశాంతత నీ సహజ స్థితి. ఆ సహజ స్థితికి ఆటంకం కలిగించేదే మనస్సే, అంటే ఈ ఆలోచనలే. నాకు ప్రశాంతత అనుభవంలోకి రావటం లేదంటే దాని అర్థం నీ విచారణ అంతా మనస్సులోనే సాగుతుంది అని. మనస్సు అంటే ఏమిటో పరిశోధన చెయ్యి, అది మాయమైపోతుంది. ఆలోచనే మనస్సు అంటే, వేరే మనస్సు అంటూ ఏమీ లేదు. అయినా ఆలోచన వస్తుండటం వల్ల అది ఎక్కడో పుడుతుందని అనుకొని దానికి మనస్సు అని పేరు పెడతావు. అదేమిటో పరిశోధిస్తే మనస్సంటూ ఏమీ లేదని తెలుస్తుంది. శాశ్వతమైన శాంతిని గ్రహిస్తావు. ఇప్పుడు ఈ జీవుడు ఒక రాంగ్ ఐడెంటిఫికేషన్తో, అంటే ఒక తప్పు తాదాప్యంతో చెంది ఉన్నాడు. ఇదే అహంవృత్తి. ఇది లేస్తూ పడుతూ ఉంటుంది. అసలైన ఆత్మ దీనికి అతీతం. నీ ఉనికి నిలిచిపోవటం అంటూ ఏమీ ఉండదు. నిద్రపోయిన నీవే ఇప్పుడు మెలకువగా ఉన్నావు. నిద్రలో నీకు విచారం లేదు, ఇప్పుడు ఉంది. ఈ రకమైన అనుభవం దేనివల్ల కలిగింది? నిద్రలో నేను అనే భావం లేదు, ఇప్పుడు ఉంది. అసలైన నేను తెలిసి రావటం లేదు. నకిలీ నేను మాత్రం అటు ఇటు తిరుగుతూ ఉంది. ఈ నకిలీ నేనే నీ అసలైన జ్ఞానానికి ఆటంకం. ఇది ఎక్కడి నుంచి వస్తుందో పరిశీలించు. అనుగ్రహం చేత, ఆ జ్ఞానం యొక్క అనుగ్రహం చేత, ఆ గురువు యొక్క అనుగ్రహం చేత, ఆ మౌనము యొక్క అనుగ్రహం చేత అది మాయమైపోతుంది.
అప్పుడు నీ నిజస్థితిలో కేవలం ఆ స్థితిలోనే ఉంటావు. సంతోషం. మౌనమే శరణ్యం. మౌనమే నీ సహజత్వం. ధన్యోస్మి.